అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరిపిన మోదీ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ఇటీవల అగ్రరాజ్యం తిప్పి పంపించగా ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల వేళ ట్రంప్తో భేటీ అయిన మోదీ వలసదారుల అంశంపైన చర్చించారు. యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారంటూ మోదీ అన్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారని, అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారంటూ మోదీ తెలిపారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రయత్నాల్లో భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని మోదీ వెల్లడించారు. మరోవైపు భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది. భారత్కు అధునాతన F-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ ఏడాది మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని, F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు.